గౌతమ్ యాక్షన్ సీన్లు కూడా స్లోగానే తీస్తాడు అని ఒక కంప్లైంట్. సార్ గౌతమ్ యాక్షన్ సీన్స్ను కూడా జాగ్రత్తగా స్లోగానే చేస్తాడు అని ఒక కంప్లైంట్. దానికి మీ సమాధానం ఏంటి? ఏమో సార్ అయి ఉండొచ్చేమో. అంటే ఇప్పుడు లాస్ట్ యాక్షన్ ఎపిసోడ్ ఉంది. లాస్ట్ యాక్షన్ ఎపిసోడ్ ఏంటంటే యూజువల్గా హీరో ఒక యుద్ధంకి వెళ్ళినట్టు వెళ్ళి ఒక పెద్ద బ్లాక్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ఇట్ కెన్ గో టిల్ ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు వెళ్ళచ్చు. కాకపోతే నేను యాక్షన్ ఎపిసోడ్ ఎలా చూసానట్టు అంటే నేను చూసిన విధానం అదొక పర్సనల్ స్పేస్లో ఆడేమైతే కోల్పోయాడో ఆడి ఉద్వేగం కానీ ఆడి బాధ కానీ ఆ క్యారెక్టర్ని దాటి వెళ్ళకూడదు. వాడి కళ్ళల్లోని జనాలు చూడాలి, వాడు ఏం చేస్తున్నాడు అన్నది పర్సనల్గా వాడితోనే వెళ్ళాలి అన్న ఉద్దేశంతో చేసిన ఎపిసోడ్ అది. అంటే అందులో వాడు ఎంత క్రూరంగా చంపుతున్నాడు అన్న దానికన్నా ఎంత బాధలో ఉన్నాడు వీడు అన్నది నా ఉద్దేశం. అంటే వాడిని చంపుతున్నప్పుడు కూడా ఆడి కళ్ళల్లో ఏడిపే రావాలి. సో ఆ రకంగా ట్రీట్ చేస్తే బాగుంటుంది అన్నది నా పర్సనల్ చాయిస్, పర్సనల్ టేస్ట్ అంటే. బట్ సినిమా కంపారిటివ్గా మీరు చెప్పిన ఒక్కొక్కరికి ఒక్కొక్క చూసిన ప్రతి వాళ్ళకి ఒక్కొక్క అంచనా ఉంటుంది, లేకపోతే ఒక అభిప్రాయం ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ వరకు ప్లాన్డ్గా వెళ్ళిన స్క్రిప్ట్ సెకండ్ హాఫ్లో అంత ప్లాన్డ్గా వెళ్ళలేదు అన్నది ఒక మాట. దానికి రీజను ఎడిటింగ్లో ఫ్లాసా, లేకపోతే జంప్సా, లేకపోతే అసలు బేసిక్గా ఆ స్క్రిప్ట్ సెకండ్ హాఫ్ యాజ్ ఇట్ ఈజ్ అదే మీరు అనుకున్నదా? యాజ్ ఇట్ ఈస్గా అనుకున్నది అయితే అదే సార్. ఎందుకంటే ఇప్పుడు మొన్న మేము రిలీజ్ చేసినప్పుడు సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్ ఉన్నామో నాకు ఈరోజు కూడా అదే కాన్ఫిడెన్స్ ఉంది. అంటే ఏమైతే ప్రొడక్ట్ చేసామో మీకు అనిపించచ్చేమో, అంటే నువ్వు తీసిన సినిమా కాబట్టి నీకు అంత కరెక్ట్గా అనిపించచ్చేమని. కాకపోతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక వారం 10 రోజుల తర్వాత, అంటే ఇప్పుడున్న ఈ ఓవర్వెల్మింగ్ సిచ్యువేషన్లో అదే కరెక్ట్ ఇది రాంగ్ అన్న డెసిషన్ కన్నా ఒక 10 రోజుల తర్వాత ఇలా మీలా చెప్పిన వాళ్ళు అందరి మాటలు చూసుకొని అసలు ఏంటి ఏమైనా మీరు కూడా ఇంకా బాగా చేసి ఉండొచ్చు, మరోసారి చూసి ఇంకా బాగా చేసి ఉండొచ్చు అన్న ఆలోచన అయితే ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఏమైతే తీసామో అది 100% మేము కాన్ఫిడెంట్ ఉండి కంపల్సరీ బాగుంటుందని చేసిందే. అండ్ మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ కూడా అట్లానే రియాక్ట్ అవుతున్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే ఈ సినిమా వరకు చూస్తే చాలా వరకు కామన్ ఆడియన్స్ కూడా రిలేట్ అయిపోయే రిఫరెన్స్లు కనపడడానికి రీజన్ ఏమంటారు? సో కథ రాసినప్పుడు ఏదైనా సినిమాలాగా ఈ సిచ్యువేషన్ ఉందా, ఈ సీన్ ఉందా అని చాలా సీన్స్ లేదా ఆ సీన్ కావచ్చు, లేకపోతే పాయింట్ కావచ్చు, కామెడీస్ కూడా ఇది ఫలానా సినిమా రెఫరెన్స్, లేకపోతే ఇది ఫలానా సినిమాలో చూసాం కదా, ఈ టైప్ ఆఫ్ రెఫరెన్స్లు ఎక్కువ అనిపించడానికి. అంటే నేను కాన్షియస్గా చేసింది అయితే కాదు సార్. ఎందుకంటే కాన్షియస్గా ఒక సినిమాలో సీన్ యాజ్ ఇట్ ఈస్ తీద్దామన్న ఉద్దేశం అయితే నాకు ఉండదు. ఎందుకంటే అది బేసికలీ నేను చేసిన పనికి, లేదంటే యాక్టర్స్ టైంకి, ప్రొడ్యూస్ టైంకి నేను రెస్పెక్ట్ ఇవ్వనట్టు అది. కాకపోతే మనం ఆల్రెడీ మనం చూసి క్వశ్చన్ అడగను సార్. ఏం సార్? వేరే వాళ్ళు చేస్తే ఈ క్వశ్చన్ ఎవరు అడగరు, నేనే కాదు ఎవరు అడగరు. బట్ ఒక మార్క్ వేసుకున్న డైరెక్టర్ కనుక అలా చేస్తే ఖచ్చితంగా అడుగుతారు. లేదు సార్, మీరు అడిగినా తప్పేమీ కాదు. కాకపోతే ఇప్పుడు యాక్చువల్గా అయితే కామన్ మ్యాన్కి అందరికీ కావచ్చు, నాకు కొంచెం అనిపించింది ఏంటంటే భూటాను దలైలామా చిన్న ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? భూటాన్కి కాదు, అంటే దలైలామా అక్కడి నుంచి వచ్చేసి ఇండియాలో శరణార్థుల్లో ఉండడం, ఇండియాలో మనం అతనికి ఆయనకి ఆశ్రయం ఇచ్చాము, టిబెటియన్స్కి ఆశ్రయం ఇచ్చాము. సో వాళ్ళు కూడా వారసుని ఐడెంటిఫై చేస్తుంటారు. ఇప్పుడు కూడా నెక్స్ట్ వారసుని ఐడెంటిఫై చేయాల్సి ఉంది. నాకు యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. నేను ఒక కథ కూడా రాసాను దీని మీద. ఇది సడన్గా అదేంటి అది ఆ క్వశ్చన్ ఎట్లా అడిగారు అన్నట్టు అనుకున్నా. సో అది ఆ వారసుని ఐడెంటిఫై చేయడం అనేది నెక్స్ట్ దలైలామా ఎట్లా ఉంటాడు, ఆయనేమో నెక్స్ట్ దలైలామా ఇండియాలోనే. అలాగే నాకు ఇంకోటి కూడా అనిపించింది ఏంటంటే అంటే దానికి ఇప్పుడు అంటే వీళ్ళు కూడా అంతే కదా, వాళ్ళ ల్యాండ్ని వేరే వాళ్ళు వదిలేయడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇంకో దగ్గర ఆశ్చర్యం ఉండి ఉంటుంటారు. వాళ్ళు ఎట్లా వస్తాడో చూస్తుంటాం కదా అనిపించింది. అలాగనే సో వాటర్ వరల్డ్ అనే సినిమా ఉంటుంది. అవును సార్. వాటర్ వరల్డ్ సినిమాలో వీప్ మీద ఆ చిన్న పాపకి ఉంటుంది. అవును. ఆ టట్టు ప్రకారం అది చాలా ప్రయారిటీ ఇది ఉంటుంది. అవునండి. సో ఇలాగ రిఫరెన్స్లు చాలా కనపడడం అన్నది మామూలుగా రెగ్యులర్గా కనిపించే. నేను యాక్చువల్లీ మీ రివ్యూ చూసాను సార్.
మీరు రివ్యూ చూసినప్పుడు కొన్ని రిఫరెన్స్ మీరు క్షత్రియపుత్రుడు అన్నారు కదా, నాకు అప్పుడు గుర్తొచ్చింది అమ్మ క్షత్రియపుత్రులు కూడా ఇలాంటి సీన్ ఉంది కదా అని అనుకున్నాను. అంటే ఆనెస్ట్గా చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు రాసినప్పుడు నా చేతిలో ఉన్న పనే కదా సార్, 10 సీన్లు రాసినప్పుడు 11వ సీన్ వేరే తీద్దామన్న ఉద్దేశం అయితే ఉండదు. అంటే నేను అన్నది మీరు మీకు ఐడియాలజీ లోపం లేదు, మీకు బోల్డ్ థింకింగ్ థాట్ ప్రాసెస్ ఉంది. ఈ వాటర్ వరల్డ్ భూటాన్ అయితే కొంచెం ఆశ్చర్యంగా ఉంది, అవునా ఎక్కడ అనేసి మీకు అనిపిస్తుందా? ఇప్పుడు నేను చెప్పిన లేదు సార్, ఇది దానికి సినిమాకి సంబంధం లేదు. సో ఇప్పుడు అలాగే దేవరాలు ఏంటి, వాళ్ళ దగ్గర ఉంటారు, వాళ్ళు దేనికి వాడుకుంటారు, స్మగ్లింగ్ వాడుకుంటుంటారు, షిప్లోంచి అన్లోడింగ్ లోడింగ్. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా. సో అలాగనే ఇంతగా చెప్పినట్టు ఇలా ఆ షౌట్ చేసే సీన్ కానీ, మళ్ళీ జెర్సీలో మీ సిగ్నేచర్ మూమెంట్ అది. యాక్చువల్లీ మీకు ఆనెస్ట్గా చెప్పాలంటే జెర్సీలో నేను ఆ సీన్ తీసినప్పుడు నిజంగా నేను ప్లాన్ చేయలేదు అది. ఓకే, అది మేము స్క్రిప్ట్లో రాసుకున్నప్పుడు ఇది చాలాసార్లు చెప్పా, ప్యూర్లీ నానిగారు యాక్టింగ్ వల్ల ఆ సీన్ అంతా మూమెంట్ అయింది. ఆల్రెడీ నేను చేసింది మళ్ళీ తీయాలన్న ఆలోచన అయితే ఉండదు, ఎందుకంటే ఇది యాక్టర్ పర్టికులర్ సిచ్యువేషన్లో వాళ్ళ అన్న కోసం అరుస్తున్న మూమెంట్ విజువల్గా సిమిలర్ ఉండడం వల్ల వచ్చిన కంపారిజన్. దానికి రాత్రి ఇదే క్వశ్చన్ విజయ్ మంచి ఆన్సర్ ఇచ్చాడు, యాక్చువల్గా చాలా మంచి ఆన్సర్ ఇచ్చాడు. ఏమన్నారు సార్, నేను చూడలేదు. ఆయన ఏమంటే అన్న కోసం వెళ్ళాడు, అన్న తనను గుర్తుపట్టాలి, తన దగ్గరికి రావాలి అని వెళ్ళడం కాదు. సో మొత్తం అట్రాక్షన్ డ్రైవ్ చేసుకోవాలి, తన వైపు గ్రాప్ చేసుకోవాలి. సో గొడవ పెట్టుకున్నాడు, అన్నీ చేశాడు, ఇంకా చాలదు, ఇంకా చేయాలి, మొత్తం జైలు అంతా తన వైపు తిరగాలి, అన్న కూడా తిరగాలి, ఇంకా అప్పుడు ఏం చేయాల్సింది, దాంట్లోంచి వచ్చిన మూమెంట్ అది అని చెప్పి ఇచ్చాడు. గుడ్ ఆన్సర్, దాని గురించి డౌట్ లేదు. బట్ ఇవన్నీ కూడా ఏమనిపిస్తుంది అంటే, మీరు ఇప్పుడు ఎలా ఉందంటే కామన్ మ్యాన్ చూడగానే ఆ సినిమా ఈ సినిమా అనేది కామన్ కదా. అవును సార్. సో ఆ ఛాన్స్ మీరు ఎందుకు ఇచ్చారో అన్నది నా క్వశ్చన్. మీరు అంటే ఇంకెవరైనా ఇచ్చుంటే అడగలిపి లేదు, కాస్త ఇంతో అంతో స్టామినా ఇన్బిల్ట్గా ఉన్న డైరెక్టర్లు అయితే అడుగుతాం, అంతే కదా. నిజంగా థ్యాంక్స్ ఫర్ సేయింగ్ దట్ సార్. అయితే కాన్షియస్గా చేసింది అయితే కాదు, మేము నెక్స్ట్ సినిమాకి ఇంకా కొంచెం జాగ్రత్త పడతాం సార్.